రెడీనా? సుష్మా గారు 6 మంది రెడీయా? 6 రెడీయా? ఎవరు 6 చెప్పండి. 1 2 జోకర్ అంటే బాల్ బయట లేకపోతే బాగుంటుంది. కబడ్డీ కూడా ఉందా సార్? విజయ్ కుమార్ గారు, సుందర విజయ్ కుమార్ గారు 7-7 ఓకేనని అడుగుతున్నారండి డీలు. విజయ్ కుమార్ గారు 7-7 ఓకేనా అడుగుతున్నారు వాళ్ళు. ఓకేనా? 7 ఓకే అంట. 7 ఓకే. 7-7 7 రెడీగా ఉండండి సార్. దయచేసి 7 ఎవరో చెప్పండి ఇప్పుడే అన్న. 7 నిలబడండి. 7 మెంబర్స్ నిలబడండి. మళ్ళా 11 మంది ఉన్నారు ఇక్కడ. క్రికెట్ ఆడుతున్నామే మనం. అత్యంత కబడ్డీకి దయచేసి అందరూ వాలీబాల్ అవుతానే కబడ్డీ. అమ్మ మీరు ఏది నెట్ బాల్ కూడా ఆడుకున్నా ఇక్కడ కూర్చోలేదు మీరు. ఏం ఆట? నెట్ బాల్ ఆడలేదు, ఏం ఆడలేదు. కొండయ్య గారు మ్యాచ్ ఇప్పుడు ఆడుతున్నారు. ఎన్నికాయ దూరం ఎన్నికాయ మీరేనా రెడీ చేసుకున్నారు? ఆడతారు రామ్మా. కాదు అందరూ మహిళా శాసనసభ్యులందరూ కూడా మా జనసేన పార్టీ శాప్ చైర్మన్ గారు. ఇప్పుడు వాలీబాల్ ఉందా కబడ్డీయా? లేడీస్ గారు మన మహిళా శాసనసభ్యులు రామ్మా. ఇక్కడ ఇప్పుడు మీ 6 7 విజయ్ కుమార్ 6 7 వాళ్ళు 7 అడుగుతున్నారు. విజయ్ కుమార్ 6 and 7 అన్న. 8 కాదు 6 అంటున్నారు వాళ్ళు. మీ ఆపోనెంట్ 6 అంటున్నారు, వాళ్ళు 6 అంటున్నారు. రేపు ఫస్ట్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ పల్లా శ్రీనివాస్ గారు సత్యకుమార్ యాదవ్ గారి టీం. పల్లా శ్రీనివాస్ గారి టీం, సత్యకుమార్ యాదవ్ గారు, చంద్రశేఖర్ గారు గట్టిగా చెప్పండి. ఏదైతే పల్లా శ్రీనివాసరావు గారి టీం, సత్యకుమార్ గారి టీం. 3 గంటల క్రికెట్ మొట్టమొదటి మ్యాచ్ రేపు. క్రికెట్ మ్యాచ్ 3 గంటలకి పల్లా శ్రీనివాస్ గారి టీము మరియు సత్యకుమార్ గారి టీము. గణబాబు గారు ఎక్కడున్నా కూడా వాలీబాల్ కోర్టు దగ్గర రావడంగా కోరుతున్నాం. గణబాబు గారు సభ్యులు. ఇప్పుడు 6 మాత్రమే ఒక కోర్టులో ఉండాలి. 60 మంది కోర్టు బయట ఉండొచ్చు. 6 మాత్రమే కోర్టులో ఉండాలి. ఇద్దరు విజయ్ ఒకే టీం ఎవరు పెట్టారు నాకు అర్థం కావట్లేదు. ఇద్దరు ఒకే టీం ఎందుకు వచ్చారు? దయచేసి కోర్టు లోపల 6 ఉండాలి. 6 1 2 3 4 5 6 అమ్మ కరెక్ట్ గా ఉన్నారండి. స్పీకర్ గారి టీంలో, డిప్యూటీ స్పీకర్ గారి టీంలో 6 ఉన్నారా? 7 ఉన్నారా? ఇప్పుడు 6 7 అన్నా చీటీలు రాద్దామా? చీటీలు రాద్దాం. 7 ఓకే. 7-7 చంద్రశేఖర్ గారు, రవి గారు మహిళా శాసనసభ్యులు కూడా ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ అద్భుతంగా ఆడుతున్నారు. విజయశ్రీ గారు చాలా అద్భుతంగా ఒక పాయింట్
టెక్నికల్ అంటే ముగ్గురు ఎక్కువ సమయంలో గెలిపించడానికి గిరీష్ మామ నవీన్ గారు టెక్నికల్ ముగ్గురు అన్న ఒక సైడ్ మనం ఆడచ్చు అది అద్భుతంగా ఆడుతున్నారు శ్రావణ్ గారు. అలా బుజ్జి చౌదరి గారు ఎక్కడ పెద్ద ఒకసారి కనుక్కోండి. కబడ్డీ రెడీ అవుతుంది. ఈ కోర్టు ఆడాలి ఆ కోర్టులో కాదు. సార్ ఈ టెక్నికల్ పాయింట్స్ చెప్తారండి. పాయింట్స్ ఎవరు వేయట్లేదా? తీసుకుంటున్నాడు. ఈ గేమ్ యొక్క అనుభూతి ఎలా ఉందో మీరు చెప్పాలి సార్. ఎందుకంటే
మీరు 30 బాల్లో ఒక్క బాల్ మాత్రం ఆడి 3 పాయింట్లు తీసుకొచ్చారు. మీకు ఏమన్నా గాయాలు రీప్లేస్మెంట్ ఏమన్నా ఒక నిమిషం మీ అభిప్రాయం చెప్తారా? మండలి సభ్యులు విప్పు ఇంకా 5 పదం ఉన్నాయి, నేను చెప్పలేను అండి. No, body touch. Ball is rolling. Yes. 9-12. Hari, 9-12. ఇప్పుడు శాఖలో ఫండ్స్ లేవన్న యాంకర్లకు ఇవ్వడానికి నేనేం చేయాలని ఆయన మరీ విజ్ఞప్తి చేసి పక్క రాష్ట్రంలో ఎక్కడ ఉంటే రాత్రి బుక్ చేసి వచ్చాను. Wait, Rajesh. Achille Priya madam team is 11. Grishma madam is 30. కబడ్డీలో శ్రీకాంత్ గారి ప్రతిభను చూస్తాం, ఎందుకంటే ఆయన డెవలప్మెంట్ ఆయన బాగా అలవాటు ఉంది. Score 25. No. అద్భుతంగా అఖిల ప్రియ గారు 6 పాయింట్లు. అది చేరువుగా ఉన్న అఖిల ప్రియ గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చేరువులో ఉన్నారు. స్కోర్ సమం అవుతుంది. అఖిల ప్రియ మేడం టీమ్ ఈక్వల్ అయితే ఆర్యం మేడం 14-11. ఇప్పుడే సమం అవుతుందని అనుకుంటున్నాం. పాయింట్ అద్భుతంగా ఆడారు. ఇది జాతీయ జట్టు కాదు, కామన్వెల్త్ కి కరెక్ట్ గా సరిపోయే ఒక టీం మన దగ్గర ఉందని ఇప్పుడే తెలుసుకున్నాం. సూపర్. మరి దూరంగా ఉండే సర్వీస్ మధ్య అవుట్. 16 Grishma madam team, 13 Achille Priya madam team. No, wait for service, please. Wait for service. No, wait for service. ఇప్పుడే కొట్టారు. అది ఇప్పుడు అయిపోయింది. అద్భుతంగా ఆడారు, కానీ పాయింట్ ఆపోజిట్ టీం ఇచ్చారు. రైట్, మీ ప్లేస్ మార్చుతూనే ఉన్నారు. 14-16 Achille Priya madam team 14, Grishma madam team 16. ఇది చాలా రసవత్తరమైన స్కోర్ అనుకుంటా. చాలా దగ్గరగా ఉన్నారు ఇద్దరు. Good one. అద్భుతమైన Yes. అది 17. Hari. నెట్టిపోతే కింద తింటానమ్మా. మరి నైట్ పెట్టిన నెట్నే Score 8. మీరు కొద్దిగా మ్యూజిక్ లోలో పెట్టారు. స్కోర్ కొద్దిగా లోలో పెట్టి 15-17. అద్భుతమైన 16-17. ఆట. Achille Priya madam team is 16, Grishma madam team is 17. Score is 25 points. Ball out. Eighteen, 16. Good service. Yeah, good place, sir. Just ball out. 19, Grishma madam is 19. శాసనసభ్యులు 16, Achille Priya madam team. పెద్దలు మన కామరేజ్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఇక్కడ. Yes, good. Please. ఆహ్లాదకరమైన వాతావరణం. Good try, sir. జాతీయ జట్టుకు తీసిపోయిన జట్టులాగా వీళ్ళు ఆడడం చూసి 20. మీరు ఏమనుకున్నారు? మీ అభిప్రాయం వాళ్ళ మీద చెప్పండి సార్. No. Grishma madam team 21, Achille Priya madam team 16. థ్యాంక్ యూ అండి. Good sir. Ball right. ఈ Good place. Single hand foul. Ball fall down. Achille Priya madam team 17, 21. మనకి అందరికి తెలుసో తెలీదో ఒకప్పుడు మన నేషనల్ టీంలో కూడా ఆడారు, ఆ తర్వాత రాష్ట్ర టీంలో కూడా ఆడారు. అంతర్జాతీయ స్థాయిలో పోవాలనుకున్నప్పుడు ప్రజా సంక్షేమం ముఖ్యం, నేను ప్రజలకు సేవ చేయాలని చెప్పి వచ్చి ఎమ్మెల్యే అయినటువంటి Yes. మన సీనియర్ శాసనసభ్యులు
వెలగపూడి రామకృష్ణ కృష్ణ మేడం టీమ్ 22 ఎందుకంటే ఒక 17 ప్లేయర్గా మేడం. మీకు గ్రౌండ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉందని మాకు తెలుసండి. లేదు ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ కానీ మీ అనుభూతి కానీ మీరు గ్రౌండ్ లో ఏం అనుభూతి దగ్గరగా ఉన్నారు కృష్ణ మేడం టీమ్. కోరుతున్నాను. Jessica 23 Vishwa madam team is 23 17 this is a game fight. Vishwa madam team is 24 17 wait దయచేసి టీలు కాఫీ తాగండి. మన రిప్రజెంటేటివ్ ఎవరైనా ఉంటే ఇక్కడ టీలు కాఫీలు గౌరవ శాసనమండలి సభ్యులకు శాసనసభ్యులకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి టీ కాఫీ తీసుకురావాలి ఇక్కడికి వాలీబాల్ కోర్టు దగ్గరికి. Vishwa madam team is won the match. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఓకే ఇప్పుడు ముఖ్యమైన ఎన్ని పాయింట్ తర్వాత ఓడిపోయారండి? ఒక పాయింట్ దానా? ఓకే ఇప్పుడు శాప్ తరపు నుంచి శాప్ చైర్మన్ తన డిస్ట్రిక్ట్ పవర్ చేసి 2 పాయింట్లు ఎవరికైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఒక పాయింట్ తో ఓడిపోయారంట. మనం ఎవరికైనా పాయింట్ ఇస్తే 2 పాయింట్లు ఇస్తే గెలుస్తారు. మీరు ఎవరికి ఇద్దాం చెప్పండి. అంటే మీరు నెక్స్ట్ గేమ్ ఏ గేమ్ అంటే ఆ గేమ్ కొంచెం ఆడేద్దామని వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వడానికి సీనియర్స్ ఉన్నారు. అందరూ కబడ్డీ కోర్టు దగ్గర రావాలండి. కబడ్డీ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. దయచేసి అందరూ కూడా కబడ్డీ కోర్టు దగ్గరకు వచ్చేవాళ్ళు. నెక్స్ట్ కబడ్డీ స్టార్ట్ అయిపోతుంది. అద్భుతంగా తన టీం విజయాన్ని అందించిన కంచెల శ్రీకాంత్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. కంచెల శ్రీకాంత్ గారు ఆయన మోటివేట్ చేసి గెలిపించారు. కృష్ణ హరీష్ కుర్చీలు అందరూ కూడా అక్కడే కూర్చోవాలన్నా. మ్యాట్కి అవతలే అందరూ కూడా శాసనసభ్యులు అందరూ కూడా కూర్చోవాలి అన్న. శాసనసభ్యులు కూర్చుంటారు. మ్యాట్కి దగ్గరికి రావడం ముందుసారి కూడా ఇబ్బంది. కేపీ రావు గారు కూడా ఇటు వచ్చేసి పడిపోతున్నారు. ముందుసారి పడిపోయారు. మీరు కూడా ఇటు అందరూ ఒకే డిసిప్లైన్లో రావాలి. చేసి పక్కే పెట్టారు. టీమా చేయాలి దీన్ని ఇట్టేయండి, ఆపోజిట్ వేయండి. పడిపోతున్నారు. అక్కడికి ఒకే సైడ్ పెడతాం. ఆయన ఎండో అదే వచ్చింది మొండి. అటు పెట్టండి. కుర్చీలేండి. ఎమ్మెల్యేలు అమ్మ ఇంకా ఎవరైతే చైర్స్ తీసుకొని రండి. ఒక 50 చైర్లు తీసుకొని రండి శాసనసభ్యులకి. అమ్మ ఇంకా ఒక 20 వెనక్కి పంపించండి. వెనక్కి పంపించండి అమ్మ. ఇంకా రండి దయచేసి అందరూ కూడా. ఇక్కడ ఎవరు మా లిస్ట్ తీసుకొని డిప్యూటీ స్పీకర్ గారి టీము, అదేవిధంగా కుర్చీలు వేయించమ్మా అందరికీ అన్న. మన వాళ్ళందరూ కూడా వెనకండి. ఆ 2 టీంలు అదే డిప్యూటీ స్పీకర్ గారి టీం రాసుకోండి. రాంగోపాల్ రెడ్డి అన్న, రాంగోపాల్ రెడ్డి అన్న గారు రావాలి అన్న. మీరందరూ కూడా వెనక్కి పండి అన్న ప్లీజ్. వాళ్ళు కూర్చోండి అన్న, ఫ్రీగా కూర్చోండి అందరూ. మీరు కూడా వెనక్కి వెళ్ళి మన వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళి చూడండి అన్న. చైతన్య అన్న కూర్చోండి. శాసనసభ్యులు కూర్చోమని చెప్పండి. మన వాళ్ళు అందరూ వెనక్కి రమ్మని చెప్పండి. శాసనసభ్యులు కూర్చోండి. ఇంకో కుర్చీ కూడా తీసుకో. రాంగోపాల్ రెడ్డి అన్న మీ టీం ఏమండి కుర్చీలు తీసుకొని రండి. ఎక్కడున్నారు?
ఇంకోటి అక్కడ ఉంది అమ్మ, రామ్ గోపాల్ రెడ్డి అన్న టీం. అన్నా లేదు, ఇప్పుడు కొన్ని మిస్ అయినాయి, మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆరు మొత్తం 7 మెంబర్స్ మన స్పీకర్ గా, డిప్యూటీ స్పీకర్ గా సెలెక్ట్ చేసుకుంటారు. మీరు అందరూ కూర్చోండి అన్న, అందరూ కూర్చోండి తీసుకుంటారు అన్న. లేదు, డిసిప్లైన్ తప్పిపోతుంది అన్న డిసిప్లైన్ తప్పిపోతుంది అన్న. ఒక్క నిమిషం దయచేసి కుర్చీలు శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి కుర్చీలు ఇవ్వాలండి. ఒక్క నిమిషం, అందరూ కూర్చుంటే ఫస్ట్ రామ్ గోపాల్ రెడ్డి అన్న కోరుకుంటారు, తర్వాత డిప్యూటీ స్పీకర్ గారు కోరుకుంటారు. అందరూ కూర్చోండి అన్న. ఓకే, టాస్ 7 అన్న. మీడియా వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి. అందరూ ఇట్రాండి అన్న, కెమెరాలు ఇట్టున్నాయి, ఇట్రాండి అన్న. మీరు అందరూ కూర్చోవాలి, కెప్టెన్ కోరుకున్నాకే లోపలికి రావాలి. మీరు ఇట్రండి అమ్మా. అమ్మా రిటర్న్ ఇటు వచ్చేసండి. ఫస్ట్ అన్న మీరు కోరుకుంటారా డిప్యూటీ స్పీకర్ గారా? దయచేసి ఈ కబడ్డీ కోర్టు దగ్గరకి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, పెద్దలందరికీ కూడా కాఫీ టీ సర్వ్ చేయాల్సిన కోరుతున్నాం. రిఫ్రెష్మెంట్ టీం దయచేసి ఇక్కడ వాటర్ అండ్ కాఫీ టీస్ తీసుకురావాలి. థామస్ గారు డిప్యూటీ స్పీకర్ అన్న, మీరు అందరూ ఇటు వచ్చేయండి అన్న, అందరు కనపండి అన్న. మీరు అందరూ అటు వెళ్ళిపోతే ఉన్నా ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. డిప్యూటీ స్పీకర్ గారి టీం వచ్చి థామస్ గారు ఫస్ట్, రామ్ గోపాల్ రెడ్డి గారి టీం వచ్చి ఫస్ట్ మెంబరు విజయ్ కుమార్ గారు, సుందరపు విజయ్ కుమార్ గారు అన్న. సెకండ్ మీకు ఉండండి ఒక్క నిమిషం అన్న. ఎమ్మెల్యే గారు గిడ్డి సత్యనారాయణ గారు, అదేవిధంగా రామ్ గోపాల్ రెడ్డి అన్న గారు సెకండ్, కంచెల్ల శ్రీకాంత్ గారు, రామ్ గోపాల్ రెడ్డి అన్న గారు సెకండ్ పేరు రాసుకోండి అమ్మా. కంచెల్ల శ్రీకాంత్ గారు. థర్డ్ కామినేని శ్రీనివాస్ గారిని డిప్యూటీ స్పీకర్ గారు కోరుకున్నారు. రామాంజనేయులు గారు, రామ్ గోపాల్ రెడ్డి అన్న గారి టీం. ఇక్కడ నెక్స్ట్ టీం కూడా రెడీగా ఉంది. ఈ టీం అవుతానే ఆ టీం కబడ్డీ వెళ్తుంది. నెక్స్ట్ 4th మీరే ఎంచుకోవాలి. విజయ్ కుమార్, పార్వతీపురం విజయ్ కుమార్ గారు డిప్యూటీ స్పీకర్ గారు కోరుకున్నారు. విజయ్ కుమార్ గారు పార్వతీపురం. విజయ్ చంద్ర అక్కడ సుందరం, పార్వతీపురం. పొట్టా చైతన్య గారు, రామ్మోహన్ గారు వచ్చి మన డిప్యూటీ స్పీకర్ గారికి ఉంది. అదేవిధంగా ఇక్కడ బెదిరింపులు ఉండదు, కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ బెదిరిస్తే మటుకు చాలా వేరే విధంగా ఉంటుంది. కాబట్టి మనం ఆగ్రహానికి గురి అవ్వకుండా చూసుకున్నాం. రవి గారు టైం అవుతుంది, తొందరగా మీరు టీమ్స్ డిసైడ్ చేయాలని కోరుతున్నాం. వచ్చి అన్న పార్సాద్ గారు అన్న, మీకు బోడే ప్రసాద్ గారు డిప్యూటీ స్పీకర్ గారి టీం అన్న. మీకు ఎమ్మెల్సీ శ్రీనివాసన్ నాయుడు గారు, రామ్ గోపాల్ రెడ్డి గారి టీం. ఒక్క నిమిషం అన్న. జయమంగళం వెంకటరమణ గారు డిప్యూటీ స్పీకర్ గారి టీం. అదేవిధంగా శ్రీరామ్ తాతయ్య గారు, రామ్ గోపాల్ రెడ్డి అన్న గారి టీము. సరిపోయింది. ఇది ఫస్ట్ టీం అన్న. నెక్స్ట్ ఇంకా ఉన్నారు. కాదు 7 అన్న, కబడ్డీ 7. ఎక్స్ట్రా లేదు, ఇది మొత్తం ఆడాల్సిందే. అంటే స్పీకర్ గారు పెట్టి వచ్చేద్దాం అనుకుంటున్నారు, అది కుదరదు. అది అస్తమానం కుదరదు. ఎందుకంటే స్పీకర్ గారు ఉంటేనే ఇక్కడ జోష్. డిప్యూటీ స్పీకర్ గారు అన్నా, అమ్మా రెడీ చేసుకోండి. ఇప్పుడు టాస్ తీసుకొని రండి. అందరూ కూడా ఎవరు పొజిషన్ తీసుకోవాలి, అందరూ ప్లేయర్స్ పొజిషన్ తీసుకోవాలి. శ్రీకాంత్ గారు పొజిషన్ రండి. చైతన్య గారు ఉన్నారు మీరు టీంలో. పడిపోతారా? మీరు కొద్దిగా అందరూ బ్యాక్ ఉండాలండి. ఇది చాలా రసవత్తరమైన మ్యాచ్. ఇది
ఉద్దండలు కబడ్డీ ఆడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చిన్న వయసు నుంచి కబడ్డీ ఆడి 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 తేరిపోయారు. అన్నా, ఒక నిమిషం. డిప్యూటీ స్పీకర్ గారు ఆ పక్క, ఇప్పుడు కూడా యూత్ మీరు మేము ఒప్పుకుంటాం. ఈ పక్క మీరు. ఇప్పుడు కూడా మీరు యూత్ లోనే డిప్యూటీ ఉన్నారు. స్పీకర్ గారు ఈ పక్క. అన్నా యూత్ విజయ్ అన్న యూత్ ఉంది. రామ్ గోపాల్ అన్న ఆ పక్క రావాలి. రండి అన్న. టీం మెంబర్స్ కాకుండా వాళ్ళందరూ కండి. ఓన్లీ ఇక్కడ ఫోటోగ్రాఫర్లు ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా. రమేష్ అందరిని తీసుకో. అందరూ చేతులు ముందుకు చాచి గోళ్ళు ఉన్నాయో లేవో చూపియండి. అదేవిధంగా శ్రీనివాస్ గారు టాస్ తీసుకుంటారు. ఇక్కడ ఎవరైతే రెఫరీస్ ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి, ఏ మిస్ఫైర్ కాకుండా చూడండి. ఎందుకంటే పోటీ తత్వం ఎక్కువ ఉంది. కేపీ రావు గారిని దూరంగా పెట్టండి. ముందు యోగా మ్యాట్ల కింద పెట్టండి. శ్రీనివాస్